ఈరోజండి మనం మంచి మెడిసిన్ ఒకటి చూద్దాము. కీరా దోసకాయతో జ్యూస్. చూసారు కదా, కీరాని ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడుక్కున్నాక ఇలా మనం చెక్కు తీసేయాలి శుభ్రంగా. ఇలా చెక్కు తీసాక మనం జ్యూస్ రెడీ చేసుకుందాం, చూపిస్తాను. పిల్లలకి బాగా ఓవర్ హీట్ చేసి మొహం మీద చిన్న చిన్న పొక్కుల్లాగా, సీమ్ పొక్కుల్లాగా వస్తాయి కదా. మళ్ళీ నెక్స్ట్ వీపు మీద, మెడ మీద ర్యాషెస్ లాగా అది వస్తుందండి. అది బాగా ఓవర్ హీట్ చేసి అలా వస్తుంటాయి పిల్లలకి. అలాంటప్పుడు మనం కూల్ అయ్యేలాగా, బాడీ కూల్ అయితే మొత్తం కంప్లైంట్స్ అన్నీ పోతాయండి. ఫస్ట్ మనం కీరాని చెక్కు తీసి, మనం ఉల్లిపాయలు చెక్కుతాం కదండి, దాని మీద శుభ్రంగా తీస్తే మనం ఇలాగా స్ట్రైనర్లో పెట్టి జ్యూస్ తీసుకోవచ్చు. ఇలా జ్యూస్ తీసుకున్నాక ఇది మొత్తం ఇప్పుడు మనం మంచి టేస్టీ జ్యూస్లా ఉంటుంది. పిల్లలకి అసలు ఇది కీరా జ్యూస్ అని అస్సలు తెలియదండి. చూసారు కదా, ఇలా మొత్తం కాయని జ్యూస్ తీసుకొని ఫస్ట్ లెమన్ని కొంచెం పిండుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. లెమన్ కూడా మనకి ఓవర్ హీట్ని కంట్రోల్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా లెమన్ని జ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసుకుందామండి. ఈ షుగర్ వలన కూడా మనకి హీట్ కంట్రోల్గా వస్తుంది. ఎందుకంటే చూసారా, వేడి చేస్తుందంటే ఒక్కొక్కసారి మనం పంచదార నీళ్ళు ఇస్తుంటాం పిల్లలకి, అలాగా. ఇప్పుడు సబ్జాలు నేను నానబెట్టి పెట్టుకున్నానండి. సబ్జాలు కూడా కలిపాను. ఇది సబ్జా గింజలు అందరికీ తెలుసు కదా, ఇది చాలా మంచి మన బాడీకి కూల్ చేస్తుందండి. ఇలా సబ్జాలు, లెమను, షుగరు, కీరా దోస జ్యూస్ మొత్తం ఇలా తయారు చేసి పిల్లలకి ఇచ్చారంటే అది కీరా దోశ అని తెలీదు, చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ బాడీలో ఎలాంటి హీట్ అయినా కంట్రోల్ అయిపోతుంది. పొక్కులు, ర్యాషెస్ లాంటివి కూడా రావండి. ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఓకే.